శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమెత్తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే 2 గంటలు కాదు అరగంటలో రావాల్సిందిగా కోరుతున్నాము. అమ్మా ఈ ముందున్న పిల్లల తల్లిదండ్రులు పెద్దవాళ్ళకి వస్తారు, అందుకని తప్పనిసరిగా తల్లిదండ్రులు పంపించాలి. ఎన్నిసార్లు చెప్పడం ఉండదు, ఓన్లీ లేడీస్కి ఏజ్ పర్సన్స్గా గుర్తింది కాబట్టి తప్పనిసరిగా సాగరిగా కోరుకుంటూ చాలా తీసుకోండి. ఇప్పుడు తదుపరి కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతటితో ఈ మొదటి మీటింగ్ అయిపోయింది. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఆర్కెస్ట్రా వారిని యాంకర్స్ ని కోరుతున్నాం. ఆత్మీయ కలయిక శుభ సందర్భంగా కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులకు, అతిథి మహారాజులకు, పెద్దలకు, చిన్నలకు, కళాకారులకు, కళాభిమానులకు కాపు సంక్షేమ సంఘం వారి తరఫున పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ మా ఈ కార్యక్రమం సంగీత చక్కటి ప్రదేశం ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సరే. మా ఈ కార్యక్రమం నడిచిన డాక్టర్ పబ్బభూషి చిరంజీవి నటించిన అభిలాషి చిత్రం నుంచి సంజయభద్ర సంపంగి గీతాన్ని చేస్తున్నాం. థ్యాంక్ యూ. चंद पुतल काड़ा चाची तारा ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ సభా కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి శాసన సత్యనారాయణ గారు విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో 5 డిగ్రీ కళాశాలలు విచ్చేశారు. వారికి కూడా మరొకసారి రెండోసారి స్వాగతం పలుకుతున్నాం. మరి అదే కదా మగవాళ్ళు కూడా ఆడొచ్చండి, మగవాళ్ళు కూడా చప్పట్లు కొట్టొచ్చండి, పర్వాలేదు. ఆడవాళ్ళు కొడుతుంటే మగవాళ్ళు చూస్తున్నారు. సో మగవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మా ప్రోగ్రామ్ లోని. ఓకే, సో ఇప్పుడు గేమ్స్ ఆడడానికి చూసారా? నువ్వు మీ మమ్మీ కలిపి ఆడడం ఎంతమంది చూసారు? మీ మమ్మీతో ఎప్పుడైనా మీరు ఆడారా గేమ్స్? ఆడారా? ఆడారు. వెరీ గుడ్. సో అయితే మమ్మీలు రెడీగా ఉన్నారా? మమ్మీస్ రెడీ? గట్టిగా వినిపించాలండి. నాకైతే ఎక్కడ ఆంటీస్ డాన్స్ చేయడానికి ఇలాగా, చూడడానికి అయితే ఇలాగా, చేయడానికి అయితే ఇలాగా. నేను చేయిస్తాను కదా, మీకెందుకు కాబరా, నేను చేయిస్తాను మీతోటి. ఓకే, దానికన్నా ముందు ఒక మంచి బ్యూటిఫుల్ డాన్స్ చేయడానికి హాయ్ ఆడియన్స్. సో మరి ఈ యొక్క పిక్నిక్ ఫంక్షన్ కి విచ్చేసిన ప్రతి అది కాదు, దానికన్నా ముందు యాక్చువల్లీ మా కళాకారులకు కావాల్సింది చప్పట్లు. ఓకే, మీరు కొడితే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అలాగే మీకు కూడా కొంచెం హుషారు వస్తుంది. అందుకే 2 చేతులు ఉన్న వాళ్ళే కొట్టండి, లేని వాళ్ళు కొట్టకపోయినా కాబట్టి భగవంతుడు చప్పట్లు కొడుతున్నారు, అంతే కదా? సూపర్ అమ్మ, పిల్లలతో మాట్లాడగలవా ఇప్పుడు మనం? ఓకే, దానికన్నా ముందు
ఒక మంచి బ్యూటీ ఉండాలి. ఏమండి ఈరోజు మాటలు లేవా? మాట్లాడుకోవడాలు ఏం లేవా? నీకు అర్థం కావట్లేదు లలిత. వాళ్ళందరూ డాన్స్ చేయడానికి గేమ్స్ ఆడడానికి వచ్చారు, కానీ వచ్చిన దగ్గర నుంచి చప్పట్లు కొట్టండి అంటే మేమేం కొడతాము? అంతేనా కాదా? మేము ఎంజాయ్ చేయడానికి వచ్చాం, కానీ మేము మీతో పాటు డాన్స్ చేస్తామని అంటున్నారు వాళ్ళు. అంతేనా కాదా? నాతో పాటు డాన్స్ చేసిన మా ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొడితే బాగుంటుంది. రెడీ? yes సాంగ్ ప్లీజ్. అదేవిధంగా మన తూర్పు కాపు సంక్షేమ సంఘానికి ఇంతకు ముందు బాగా కృషి చేశారు, ఇప్పుడు కృషి చేస్తూనే ఉన్నారు గౌరవనీయులు క్షమాపణలు. అలాగే డస్ట్ ప్లేట్స్, టిఫిన్ చేసిన డస్ట్ ప్లేట్స్ డస్ట్బిన్ లో వేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మీరందరూ ఇంకా హుషారుగా ఉండాలి. ఎంత హుషారుగా యాంకరింగ్ చేస్తుంటే మీరు అంత సైలెంట్గా ఉంటారండి. హుషారుగా మీరు ఎంత ఉత్సాహంగా మీరు క్లాప్స్ ఓకే అయితే మేడం మీ పేరు కనిపించట్లేదు కాబట్టి ఎవరు కొట్టట్లేదు. ఒక్కసారి నించండి, ఇప్పుడు కొడతారు. ఒక్కసారి మన శ్రీరామ్ గారు గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మన కమిటీకి కూడా గౌరవంతో ఎంతమంది వచ్చారు. మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ ఇబ్బంది లేకుండా పెద్దవాళ్ళకి సీట్లు కేటాయించాలి. చిన్నపిల్లలు దయచేసి వారికి కిందకి రావడము, అలాగే విఐపీ గ్యాలరీ నుంచి ఉన్నటువంటి కొంతమంది విఐపీకి మాత్రమే కేటాయించడం దయచేసి ఏర్పాటు చేశారు. వారి యొక్క ఆ విద్యా సంస్థ యొక్క స్టాల్ ఇక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని సందర్శించవలసిందిగా కూడా కోరుతున్నాం. అలాగే బ్యాచెస్ కావాల్సిన బ్యాచెస్ ఆలోచన తెలుగు వాళ్ళే అందరికి వచ్చు కదా. అంటే నాకు అనిపిస్తున్నది మీ ఎవరికి తెలుగు రాదు నించోనండి. హలో, ఎందుకంటే మైక్ మీ దగ్గరికి రాదు. మీ పేరు? తీసుకోవాలి. సో పిల్లలు ఎవరైనా ఉన్నారు మనం ఓకే. మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు
ఏం చేస్తారనేది ప్రతిదీ మాకు తెలుగులోనే చెప్పాలి. ఓకే, ఎక్కడ ఇంగ్లీష్ వర్డ్ అనేది వినిపించకూడదు మాకు. ఓకేనా? ఆర్ యు రెడీ? ఒక్కసారి మన కిరణ్మయ్య గారు గట్టిగా చప్పట్లు కొడితే తెలుగులో స్పష్టమైనంత వరకు ఏం చేస్తారని చెప్తారంట. మనం ఎలా చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఈమె ఏంటి అనుకుంటున్నారంటే 2 సార్లు అన్నారన్నమాట నేను గ్యారంటీగా చెప్పగలను అనేసి. కానీ ఇప్పుడు లేచిన దగ్గర నుంచి సహాయం చేస్తున్నారండి. ఎందుకంటే ఆవిడ లేచాక పళ్ళు తమ్ముకుంటాను, టీ పెట్టుకుని అంటే ఏమీ లేవు. డైరెక్ట్ నీకు బాక్స్ కడతాను అంటే వాళ్ళు ఆయన అక్కడికి వెళ్ళిపోతారు అనేది. అంతేనా? అంతేనా కాదా? కాదు. ధనలక్ష్మి గారు ముందుకు వస్తున్నారండి. అంతేనండి? ఒక్కసారి ధనలక్ష్మి గారిని గట్టిగా చెప్పండి మేడం. ఈ రోజులో పిల్లలంతా కాస్త నిశ్శబ్దంగా ఉండాలి. ఇక్కడ అయిపోయింది కదా. ఓకేనా? పిల్లల్ని ముందు కూర్చోబెట్టి కుర్చీలు బ్యాక్ ఉన్నాయి, దయచేసి ఎవరు నిలబడద్దు. కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడ కాని కంటికి కనరాడు మాయ. అర్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, మైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. చూస్తే పడి మొక్కుతుంటాడు, చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితము అంటాడు. తోడబుట్టిన వాళ్ళ ఊరవదలకు నెట్టి, తోడబుట్టిన వాళ్ళ ఊరవదలకు నెట్టి, కులమంటూ ఇల మీద కలహాలు గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు. హిందూ ముస్లిము క్రీస్తు సిక్కు పార్సీనంటూ తనను తామరచనోయమ్మా, మతములో కాహితము అన్న మాట మరచి, మతములో కాహితము అన్న మాట లేడు చూడు. మానవత్వం ఉన్నవాడు 25 పైసల గరొత్తులు కాల్చి 65 కోట్ల కను సన్నలో నడువ కనుబొమ్మల గరేసి కాలగమనములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, చూడు మానవత్వం ఉన్నవాడు. అందరికీ చక్కగా మనము భోజనం నిర్వహిస్తే సక్సెస్ అవుతుంది. కాబట్టి దయచేసి బంకి తమ్మినాయుడు గారు, సన్యాసి నాయుడు గారు, ఎమ్మెల్యే గారు, రమణ గారు, జల్లు రాంబాబు గారు, వాళ్ళ వెంకటరావు గారు దయచేసి రండి సార్. టంకాల బుచ్చి, చెంబూరు నారాయణరావు, సాగర్ చిన్ననాయుడు గారు, ఈసర్ల మురళీకృష్ణ, ఈ దయాసారి ఎవరు కనిపించకూడదు సార్. మీరందరూ అక్కడికే వచ్చేయాలి ప్లీజ్. అందరూ వచ్చేయండి అక్కడికి. మాజీ ఎంపీపీ ఈ కలయికి ఇచ్చేసిన వేదిక ముందున్నటువంటి వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కూడా వాళ్ళ మధ్యన బ్రహ్మాండమైనటువంటి ఇందులో వాళ్ళకి సమన్వయం సాధించిన ఈ జిల్లాలోనే కాదు ఈ ప్రాంతంలో ఎంత వర్గంలో ఒక రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కలిసి ఉండటం లేదు. వేరే సామాజిక వర్గాలు తీసుకుంటే వాళ్ళు 2-3 పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కలిసి పనిచేసే పరిస్థితిని మనమే కళ్ళారా చూస్తున్నాం. అయితే దీనికి ఆత్మీయ కలయిక శుభ సందర్భంగా
ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి అతిథులకు, అతిరథ మహారథులకు, పెద్దలకు, చిన్నలకు, కళాకారులకు, కళాభిమానులకు, తూర్పు కాపు సంక్షేమ సంఘం వారి మరియు శ్రీ వెంకట వెంకీ ఉన్న మొదటి ముద్దు ఎప్పుడో మొలక చిగ్గు బుగ్గలో, మొదటి ముద్దు ఎప్పుడో మన్మధునితో జన్మ వైరం విరిసే మంచులో మనసు మురిసే నీట్గా కనిపిద్దరు పేరెంట్స్ దగ్గరుండి పిల్లలతో పీకించారండి. ఓకే, సో పిల్లలందరూ రెడీగా ఉన్నారు కదా? ఉన్నారా లేదా? కొంచెం కూర్చుంటే నేను గేమ్ ఏంటి అనేది చెప్తాను. మీ పేరెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారా? ఉన్నారు కదా? మీ పేరెంట్స్ మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఒక నాప్కిన్, ఒక రుమాలు, అదే ఒక రుమాలు, ఒక బ్యాంగిల్, ఒక కాయిన్, ఏదో ఒకటి 5 రూపీస్ గా కూడా బ్యానర్లో మన ఫోటో కూడా ఉంటుంది. అలాగే ఈ బ్యానర్లో సైడ్ లారా మన బ్యాగ్ ఉందరా అదే అనుకుంటుండే చెప్పి సరిపోతుంది.
మేషాల నీలకంఠం గారిని, ఇమిడి రామకృష్ణ గారిని, పాలవలస కరుణాకర్ గారు బీసీసీఎల్ అధ్యక్షుడు సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నీలకంఠ నాయుడు గారిని 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఈనాడు ఏర్పాటు అయినటువంటి మన కాపు సంఘం రాధా కమిటీ వారికి, మరి పెద్ద రామకృష్ణ గారికి, కరుణాకర్ గారికి, మక్క సాయిబాబా గారికి, మరి పెద్దలు డాక్టర్ గారికి, చాలామంది పెద్దలు విచ్చేసినారు. వారందరికీ, మన బంధుమిత్రులందరికీ కూడా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా మన వాళ్ళు రాధా కమిటీ వారందరూ కాపు సంక్షేమ గురించి మాట్లాడడానికి దాన్ని కాదనలేం, కానీ ఎట్లాగ మనం ఆ క్యాస్టులతో మన వారు కొన్ని సంబంధాలు కూడా చేస్తున్నారు. ఎవరెవరు సంబంధాలు చేశారో మనం మనసు మాట్లాడుకుందాం. మనకి మన కులంలో ఉన్నటువంటి ఒక నాయకుడు, మన నాయకుడు కళా వెంకటరావు గారు ఒక సంబంధం చేస్తున్నారు. అలాగే ఏపీసీసీ ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ వాళ్ళ తమ్ముడికి ఒక సంబంధం చేస్తున్నారు. వాళ్ళు మన వాళ్ళ కింద లెక్కేసుకుందామా, లేక వేరే వాళ్ళ కింద మనం లెక్కేసుకుందామా, వాళ్ళు కలుపుకుందామా, లేక వాళ్ళు కలుపుకుంటే మనకి వచ్చే లాభం ఏమిటి, లేకపోతే మనకుండే నష్టం ఏమిటన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. అయితే ఏమిటంటే, నేను 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా అక్కడ తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, మీకు అందరికీ పెద్దలకు చెప్పాలి. బలమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం అందరూ కలిసి ఒకే కులంగా, బీసీ కులస్తులుగా మనం నమోదయ్యి మనం ఉండడం అవసరమా, లేక ఈ 3 జిల్లాలు ఒక బీసీ అని, తక్కినటువంటి జిల్లాలన్నీ ఓసీ అని ఈవేళ ఆ సమస్య మీద చాలా ఆలోచనతో ఉన్నటువంటి విషయం ఉంది. ఎందుకంటే వాళ్ళు మనలో కలిసి బీసీలుగా ఉన్నట్లయితే సంఖ్యాపరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా ఈ రాష్ట్రంలో చాలా బలమైన ఒక పెద్ద వర్గంగా మనం తయారయ్యి కీలకమైనటువంటి పోస్టులో అందరినీ ఉండడానికి అవకాశం ఉండే ఆలోచన ఒకటి. వాళ్ళందరూ చేస్తే మన పిల్లలకు కానీ, భవిష్యత్తులో ఉన్నటువంటి మన వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతుందేమో, చదువులో కానీ, ఉద్యోగ నియామకాల్లో కానీ, ప్రమోషన్లో కానీ జరుగుతుందేమో అన్నది ఆలోచించాలి. 2 విషయాలు. ఈవేళ రాజకీయంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో అతి స్వల్పమైనటువంటి, అతి తక్కువ 1-2% ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా బలపడి బలోపేతమై ఈవేళ మనల్ని శాసించి శాసనసభలకు పెద్ద వారిగా చలామణి అవుతున్నటువంటి వారు, ఇంతమంది సంఖ్యాపరంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం అందరినీ ఒకే కులంగా, బీసీ కులస్తులుగా, గోదావరి జిల్లా వాళ్ళు కానీ, ఇంకా కృష్ణా కానీ, గుంటూరు కానీ, మనం కానీ అందరూ కలిసి ఒకే విధంగా ఉండాలన్నది మన పెద్దలు, మరి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కళా వెంకటరావు గారు, మరి నాయకులు సత్యబాబు గారు కొంతమంది చేసిన వాళ్ళని నష్టపోయినారు. అందుచేత ఈవేళ రాజకీయ కోణంలో మనం చూసినట్లయితే సంఖ్యాపరంగా ఏ జిల్లాలో చూసినా మెజార్టీ కులంగా మనం పరిగణింపబడతాం. అది మనకు అవసరమా, అవసరమైతే ఏ విధంగా ఆలోచించాలి, లేదు అవసరం కాకపోతే ఏ విధంగా ఆలోచించాలనుకున్నది పెద్దలందరూ ఉన్నారు. ప్రత్యర్థులు అయినా కానీ శత్రువులు ఇంకా అందరం కలిసి ఉంటాం. కులపరంగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కారణం ఏమిటి విధంగా ఉండాలి, మరి మన అభివృద్ధికి, ఆర్థికంగా మన అభివృద్ధి చెందడానికి ఏ విధంగా ఉండాలంతో ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళని ఈ సభ ద్వారా కోరుకుంటూ, మరి ఇట్లాంటి
ఆత్మీయత కలియకు నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకి కమిటీ వారికి అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. కాపు సంఘ ఆత్మీయ సదస్సు మన మహోత్సవం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి నాకు పుట్టమే కాకుండా అతను చిన్నప్పటి నుంచి 64 నుంచి ముత్తులు మరి అక్కల బావతో మాకు సాన్నిధ్యం అది ఉండేది. ఆ రకంగా ఇప్పుడు జిల్లా పరిషత్లో ప్రతి వారం కలిసేవాళ్ళం. ఇప్పుడు నాయుడు గారు చెప్పింది విషయం అందరూ ఆలోచించదగ్గరే. అంటే ఇలాంటి సమావేశంలో కాకుండా మొత్తం జిల్లా కాపు సంఘం నుంచి ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి కార్యకర్తల కొంత పెద్దలతో ఇది ఆలోచించాలి. అంటే మనం ఏమంటే ఇక్కడ చెప్పేసి తర్వాత అయిపోతున్నాం. ఒక 10 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కింద కాపు మీటింగ్ అని మోహన్ రావు గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది. ఆ రోజు పెట్టేమంటే కనీసం కాపులకు ఒక బిల్డింగ్ శ్రీకాకుళంలో ఉండాలా, కళ్యాణ మండపం పేరు పెట్టండి, ఏది పెట్టండి అని అనుకున్నాము. సరే కొంచెం డబ్బులు అడ్వాన్స్ కూడా ఇచ్చాం, కానీ తర్వాత మరి రాలేదు. మరి కాపులకు స్వరత్వంలో కాపు ఉండదు, ఆరంభ స్వరత్వమే కానీ తర్వాత తక్కువ అవుతుంది. అలా కాకుండా అది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసేది మాత్రం ఆ క్యాస్ట్లో కలిసిపోవని కాదు. ఇవాళ పొలం లేదు, ఎక్కడ ఉంది? అర్జున పెళ్ళి ఆడిన వాళ్ళు ఉన్నారు, కమ్మల పెళ్ళి ఆడిన ఉన్నారు. అంత కమ్మలతో కలిసిపోవద్దు. క్యాస్ట్ పరంగా ఇప్పుడు ఏమవుతుందంటే ముందు మన 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 క్యాస్ట్ కాపులో 5 రకాలు ఉన్నారు. మున్నూరు కాపు, పెద్ద కాపు, తూర్పు కాపు, ఇంకా బలిజి కాపు. వాళ్ళు కూడా కాపే, బలిజి అంటారు. ఇలా ఉన్నారు. ముందు అసలు అందరూ కలిస్తే మన పర్సంటేజ్ అన్నీ పెరుగుతాయి. ఆ రకంగా కూడా తర్వాత చేయొచ్చు. కానీ మనం ఏంటంటే ఇప్పుడు వారు అన్నట్టు ఈ బీసీడీ నుంచి 100కి మనం పెట్టుకుంటే ఎంతమంది కాపులు దీనిలోకి వచ్చినా మనకు పర్వాలేదు. మన కొంచెం 1కో 2కో మార్చాలా. దానికోసం మనం యాక్టివేషన్ చేయాలి. 1కే రావాలా. అసలు నిజంగా పాలకొండ డీజీను 100 కాపుల కింద లెక్క. ఆ రోజు నేను కొందరు మా ఫ్రెండ్స్ చూస్తే స్కూల్ సర్టిఫికేట్ కూడా పునవాడు అక్కడ దావా వేశాను. దాని మీద అనుకున్నాం ఒకసారి వెళ్దామని. పునవాడలోనే అక్కడక్కడ కొండ కాపు ఉంది. మనం 1947కి ముందు కానీ మనం రిజిస్టర్ తీస్తే మన పెద్దలవి కొండ కాపు అని గమ్మత్తుగా అప్పుడు చేసి మరి ఎవరు చేశారో తెలియకండి తూర్పు కాపులు పెట్టారు. అంటే ఈ తూర్పు ఉన్న వాళ్ళందరూ 3 జిల్లాలు తూర్పు కాపు కింద లెక్క. అంటే మనం ఇంకా 100 కింద వస్తాం బీసీ. కానీ అలాగ ఇవన్నీ ఉన్నాయా అదికి సరిపోయిన తీసుకొచ్చి ఆ రకంగా ఇప్పుడు వాళ్ళని కాపులో కలుపుకుంటే మనకనేది రాజకీయంగా ఒక స్టేట్లో ఒక ఇది వస్తుంది, క్యాస్ట్ ఎక్కువ కింద మైలేజ్ వస్తుంది. సంఘాన్ని పెట్టి పెద్దలన్నా మరొకసారి మనం కూర్చొని చేస్తే బాగుంటుందని మనందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అలాగే పార్వతి కరుణాకర్ గారు. ఈరోజు వనమహోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న పెద్దలు నీలకంఠ నాయుడు గారికి అలాగే రామకృష్ణ నాయుడు గారికి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రతి సంవత్సరం నడిపిస్తున్నటువంటి మన సాయిబాబు నాయుడు, వంశీ, మదన్ మోహన్, అలాగే కమిటీ సభ్యులు పాల్వల్స శ్రీనివాస్, మొయిద్ ఆనందరావు గారు, వీళ్ళందరికీ మన కుల పెద్దలు పెద్ద ఆయన మాజీ ఎమ్మెల్యే గారు నీలకంఠ నాయుడు గారు చెప్పారు. PCDలోకి వాళ్ళతోటే పేల్చాలి. ఎవరైతే 2 బెలూన్స్ ఫస్ట్ పేలుస్తారో పేల్చేసి నాకు తెచ్చి ఇవ్వాలి. ఓకే, ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ ఉన్నాయి. 2 బెలూన్స్ కలిపి ఒకేసారి తేవాలి నాకు. అర్థమైందా? ఆర్ యూ రెడీ? ఎస్. మీ మమ్మీ నీకు బెలూన్ ఊది ఇస్తారు, ఊది ముడి వేసిస్తారు. ఆ బెలూన్ మీరు కాలుతోటే పేల్చాలి. చెయ్యి అస్సలు టచ్ చేయకూడదు. ఇంకా అల్పీలు, పిన్స్ అలాంటివి ఏమి యూజ్ చేయకూడదు. ఖాళీ కాలుతో పేల్చేసి ఎవరైతే 2 బెలూన్స్ ఫస్ట్ పేలుస్తారో వాళ్ళకి ఫస్ట్ గిఫ్ట్, సెకండ్ గిఫ్ట్. మీరు కొంచెం జరగాలండి. ఇంకా ఎస్, కొంచెం అలా మూవ్ అవ్వండి. పేరెంట్స్ వెనకాల నించోండి, పిల్లలు ముందుకు నించోండి. పేరెంట్స్ కంప్లీట్ బ్యాక్ నించోండి. పేరెంట్స్ కంప్లీట్ బ్యాక్ నించోండి. ఇంకా ఓకే, రెడీయా? ఎస్, స్టార్ట్. బాబు ఏదైనా సాంగ్ ఉంటే బ్యాక్గ్రౌండ్ పెడితే అలా ఉండదా? అది మీ ఇష్టం అండి, అది నాకు చెప్పకూడదు. బెలూన్ వెళ్తుందో లేదో చూసుకోవాలి. మీ మమ్మీ ఇచ్చినంత వరకు వెయిట్ చేయండి అమ్మా. మీ మమ్మీ ఇచ్చినంత వరకు వెయిట్ చేయండి. కాలుతోటే పేల్చాలి. రాంగ్.
నువ్వు చేతితో పేల్చావు. బెలూన్ కింద పెట్టి కాలుతో పేల్చాలి. అది బెలూన్ కింద పెట్టి కాలుతోటే పేల్చాలి. ఎవరైతే ఫస్ట్ పేలిస్తారో బెలూన్ కింద పెట్టి అమ్మ కంప్లీట్ బెలూన్ కింద పెట్టు. నువ్వు నించో కింద బెలూన్ పెట్టి దాన్ని ముడివేయమని చెప్పావా? ఇప్పుడు కాలుతో పేల్చు. నీ చేయి పెట్టుగా. నువ్వు చేయి పెట్టకూడదు, నెక్స్ట్ చేయి పెట్టకూడదు. ఓకే, రెండు అయిపోయా? వెరీ గుడ్. పట్టుకో, నీ దగ్గర ఉంచు, నీ దగ్గర ఉంచు. రెండు అయిపోయి. సో ఇక్కడ ఆల్రెడీ రెండు పేల్చేశారండి. నీ పేరు? జోష్నాకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళ మమ్మీ రెండు బెలూన్స్ ఊది ఇస్తే దాన్ని పేల్చారు. ఆల్రెడీ తిని పేల్చింది సెకండ్ తిను. ఓకే, జోష్నా గారు ఒక్కసారి. మీ పేరు? నాగమణి గారు అండ్ జోష్నా ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ వసంతలక్ష్మి అండ్ జయలక్ష్మి సెకండ్ ప్లేస్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే డాక్టర్ కాగా నరసింహనాయుడు గారు వచ్చి బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే. ఓకేనా? ఎస్వి రమణారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే డిసిసిబి వైస్ చైర్మన్ దోప ధర్మారావు గారికి ఇచ్చేశారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. దోప ధర్మారావు గారికి స్వాగతం, సుస్వాగతం. ఎస్వి రమణారావు గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా వేదిక మీద ఉన్నారు. అలాగే ఎలకల రమేష్ గారు ఎంపీపీ ప్రతినిధి వంగర, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. రాజాం నియోజకవర్గ తూర్పు కాపు రాజా నియోజకవర్గం రాజా నగర పంచాయతీ తూర్పు కాపు సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఇక్కడ పిక్నిక్ లాంటిది ఏర్పాటు చేశాము. మీరు కూడా రావాలని చెప్తే నేను రావడం జరిగింది. మన బాలవాళ్ళ శ్రీనివాస్ గారు పిలిచారు. వారికి ఈ సంఘానికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను పిలిచినందుకు. తర్వాత చాలామంది పెద్దలు ఈ మండలానికి సంబంధించి ఈ రాజాం నగర పంచాయతీ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి పెద్దలు కాపు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏటా ఇది ఒక సాంప్రదాయంగా ఈ కాపు సంఘం సమావేశం అని చెప్పి పెడుతున్నారు. ఏవేవో తీర్మానాలు చేసుకుంటున్నాం, అవి అలాగే అమలు అవ్వటం లేదు. అదే దానికి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే దాని గురించి ప్రయత్నం కూడా ఇవాళ అనుకున్నంత స్పీడ్గా రేపు ఉండదు. అలాగా నిర్వీర్యం అయిపోయి దానివల్ల ఒక ముందుకు లాగితే ఇంకోటి వెనక్కి లాగడం, వాటి మూలాన మన కార్యక్రమాల గురించి నడవకపోవడం అంటే సహజంగా జరుగుతుంది. లేదా ఏదో కొద్దిమందిని కమిటీగా ఏర్పాటు చేసి ఏమైనా సరే కొంత పని తర్వాత చేయడం వల్ల ఈ కార్యక్రమాలు జరగడానికి తక్కువ ఉంది. అయినా మన వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసి మాకు ఉత్సాహాన్ని కలిగించినందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలా చేస్తే ఇది ప్రారంభం నేను అనుకుంటాను. ప్రారంభంలో అలాగా కొద్దికాలం ఇలా నడిస్తే తర్వాత ఏదైనా సమైక్యత వస్తుంది. వచ్చి మనం అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి వీలవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలను విడిచిపెట్టుకోవడా చేయమని మన వాళ్ళందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈనాడు ఈ కార్యక్రమాన్ని మనకున్న పెద్దలందరూ కూడా ఏర్పాటు చేసినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అప్పలకొండ గారు డాన్స్ చేస్తున్నారు. ఒకసారి క్లాప్ కొట్టాలి. Thank you.
జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు నలుసైనా అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే అయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు చోటు వదిలేసి ఎగిరిపోయే నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం నీలి రంగు తెరదీసే తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా ఇప్పుడే కలిసి అప్పుడే ఎప్పుడో కలిసిన
సోయగానాలు వేసి నన్నిలా లాగింది నువ్వే హలా కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా హత్తుకుపోనను ఊపిరి ఆగేలా బాహుబంధాల పొత్తిళ్లను మెచ్చుకున్నావే ఓ మల్లిక కోడె కౌగిళ్ళ పొత్తిళ్లను ఉరి విప్పింది నా కోరిక పచ్చ బొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా కానలోను నేను ఒక నేను కాగా కోనలో ప్రతి కొమ్మ మురిసేనుగా మరుక్షణమే ఎదురైనా మరణము కూడా పరవశమే సొంతము నేనే సొంతము అయ్యాక చెమ్మ చేరేటి చెక్కిళ్ళను చిందులేసింది సిరి వెన్నెలా ప్రేమ ఊరేటి నీ కళ్ళను రేయి కరిగింది తెలి మంచునా పచ్చ బొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడానితో కొంటి తంటాలని తెచ్చుకుంటా దొరా నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ నీ ఫోను రింగు టోను ఆ టోనులోని మత్తు మత్తే ఎక్కించు సెంటు నా సెంటిమెంట్ కూడా సెంటోనితోనే మ్యాచ్ ఓవరి అక్కినేని 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 నేనేరా నీకు జన్మరాని అక్కినేని అక్కినేని నీతో నేను సెట్ అయిపోని అక్కినేని అక్కినేని నేనేరా నీకు జన్మరాని ఓయ్ కింగ్ నేను క్వీన్ నువ్వు మ్యాచింగ్లే మన కింగ్డమ్ నీకు నాకు మ్యాచింగ్లే నేను లైట్ నువ్వు మ్యాచింగ్లే నా మూను లైట్ స్మైల్ నీకు మ్యాచింగ్లే ఆ సాంగ్ నేను ట్యూన్ నువ్వు మ్యాచింగ్లే నా తోను నువ్వు ట్యూన్ అయితే మ్యాచింగ్లే నీ చెంగు చెంగంటూ నీ వెంట రన్నింగ్ ముజుకోలే జానే అక్కినేని 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 నేనేరా నీకు జన్మరాని అక్కినేని అక్కినేని నీతో నేను సెట్ అయిపోని
మ్యాచింగ్లే నీకు నాకు సన్న సైన్ మ్యాచింగ్లే రోజు నేను మిల్క్ డుప్పు మ్యాచింగ్లే నీ రోజు మిల్క్ డ్రెస్ నాతో మ్యాచింగ్లే ఇచ్చుకుంటూ ట్రీట్ నాకు తిప్పి ఊరంతా అక్కినేని 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 నేనే రాని జై రాణి అక్కినేని అక్కినేని నీతో నేను సెట్ అయిపోని అక్కినేని అక్కినేని నేనే రాని జై రాణి నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు చూడు ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ ఫ్యామిలీతోటే రావాలి. ఇప్పుడు ఆ రకంగా మరి కూర్చోండి సార్. అమ్మగారు అలాగే ఇప్పుడు నరసింహనాయుడు గారికి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు చంద్రశేఖర్ నాయుడు గారు సన్మానం చేస్తున్నారు. బెల్లాన చంద్రశేఖర్ నాయుడు గారు సన్మానం చేస్తున్నారు. పెదబాబు అంటేనే అందరికీ పరిచయం, మామూలుగా అయితే తెలియదు. ఆయన చాలా యంగ్, చూడడానికి ఎనర్జిక్ గా ఉంటారు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరి అలాగే డాక్టర్ గారు చాలా ఎన్నో విషయాల్లో అతను మా కాపునాడికి దిశానిర్దేశం చేసి అన్ని వేళ మాకు అండదండగా ఉంటున్నారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకసారి క్లాప్స్ ఇవ్వండమ్మా. మన సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచవలసిన వాళ్ళు ఈ డాక్టర్లు. కనిపించిన దేవుడు ఎక్కడో ఉన్నాడు, కనిపించిన దేవుడు ఈ డాక్టర్లు మాత్రమే. దయచేసి వాళ్ళు గౌరవించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ అలాగే మరి ఈ ప్రాంతాలకు అంతటికీ కూడా సుపరిచితులు, పెద్దలు, పూజ్యులు డాక్టర్ శాసపు కూర్మనాయుడు గారు, రిటైర్డ్ డిఎంఎండ్హెచ్ఓ, ఒక కాపు వారు ఈ రకంగా ఒక జిల్లా ఆఫీసర్ గా చేసి రిటైర్ అవ్వడం మనకు గర్వకారణము. మరి ఆ డాక్టర్ గారు వచ్చి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి మేడం గారు ఇక్కడ ఎక్కడో ఉన్నట్టు నేను ట్రేస్ అవుట్ చేశాను. దయచేసి మరి మేడం గారైనా వచ్చి ఆ సన్మానాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. మేడం గారిని నేను చూసాము, అక్కడ హైమా టీచర్ వాళ్ళు ఉన్నారు. మేడం గారిని తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. మేడం గారు దయచేసి మహంతి చంద్రశేఖర్ నాయుడు గారు, గవర్నమెంట్ హాస్పిటల్ రాజాం. మేడం గారు వస్తారు. సార్ వచ్చారా? అదే కూర్పు నాయకులు సార్ వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అందుచేతనే కొంచెం వెయిట్ చేసాము. కాకపోతే మేడం గారికే చేస్తాం. దయచేసి ఆయన ఎంతో సౌమ్యుడు, మరి నిరంబరుడు, చాలా సింపుల్ సిటీ. ఎవరు ఏ టైంలో వెళ్ళినా వైద్య సేవలు అందించడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. అటువంటి మహానుభావుడిని సన్మానించవలసిందిగా జిల్లా సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ గారు, మాజీ ప్రెసిడెంట్ గారు శ్రీ ఎస్వి రమణారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీరిని దంపతులను సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మరి ఎస్వి రమణారావు గారు మరి ఈ జిల్లాకి కూడా ఆనందదాయకంగా ఉంది. దయచేసి పాలవల శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పొట్నూరు లక్ష్మణరావు గారు కూడా ఎక్కడున్నా ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పాలవలస శ్రీనివాసరావు గారు, అలాగే వంశీ గారు, అలాగే ఆర్వీజీ నాయుడు గారు రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. అలాగే మరి ఇప్పుడు మేడం గారు వచ్చారు. గారు కూడా ఉంటే మనకి నిండుగానే వచ్చి ఉన్నాం.
ఇప్పుడు కూడా బాగానే ఉంది. మరి ఆమె వచ్చి దయచేసి ఈ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే పొందూరు జడ్పీటీసీ గారు లోలుగు శ్రీరాములు నాయుడు గారు, పొందూరు జడ్పీటీసీ మేడం గారికి, అలాగే సుమంత్ నాయుడు గారు సాల్వాతో సత్కరిస్తారు. అదే చక్కనైనటువంటి ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెంది ఎన్నో సేవలు అందించారు డాక్టర్ గారు. మరి కూర్మ నాయకుల గారి దగ్గర, నాయకుల దగ్గర ఎవరు ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు ఉండరు మన జిల్లాలో. ఇంచుమించు అంత సీనియర్ పోస్ట్ అయిన ఇవాటికి ఆ రకమైనటువంటి ఉంది. ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ యంగ్ డైనమిక్ డాక్టర్ డెంటల్ పైలా రాజేష్ నాయుడు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్ రాకేష్ నాయుడు గారు. గివ్ హిమ్ బిగ్ హ్యాండ్. ఆహ్వానించండి, అందరూ చప్పట్ల ద్వారా స్టేజ్ మీదకి ఆహ్వానించండి. వెల్కమ్ సార్. అది పిల్ల వయసులోనే ఇప్పుడు ఈ అబ్బాయిని చూస్తే మనం ఏదో స్టూడెంట్ అనుకుంటున్నాం, కానీ ఈయన మన రెడ్డి అప్పలనాయుడు మాస్టర్కి స్వయాన మరదల కుమారుడు. చిన్నతనంలోనే డెంటల్ డాక్టర్గా ఆయన సెలెక్ట్ అయ్యాడు. ఆయనకి అందరూ కూడా ఆ చిరంజీవికి ఆశీర్వదించి క్లాప్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మరి ఈ చిరంజీవిని సన్మానించడానికి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కేవీఏ నాయుడు గారు నాయుడు గారు ఉన్నారు. చాలా అదృష్టం. ఆయన గురువు గారు, ఈయన శిష్యుడు కాబట్టి ఆయన బొకే వెనక్కున్నాయి చూడమ్మా. అది పిన్న వయసులోనే డెంటల్ డాక్టర్గా ఇక్కడికి వచ్చారు. మన ప్రాంతీయులందరికీ కూడా ఎంతో ఆనందము. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మనకి ఏ అవసరం వచ్చినా, ఏ అర్ధరాత్రి వచ్చినా వీళ్ళ దగ్గరికి వెళ్తే మన సమస్యలు పరిష్కరిస్తారు. మనకి నిజంగా ఇటువంటి వాళ్ళు మన జాతిలో ఉండడం మనం గర్వించదగినటువంటి విషయం. ఇప్పుడు ఈ రాజాలో ప్రస్తుతం ఏకైక డెంటల్ డాక్టర్ ఈయన ఒక్కలే. నిరాడంబరుడు మా పులిక్ గారు రంగనాథన్ గారి మాస్టర్ గారి అబ్బాయి గార రవిప్రసాద్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్. చాలా నిరాడంబరంగా ఉంటారు, ఆయన సౌమ్యంగా ఉంటారు. ఒక ఎండి గారు. ఈ రోజుల్లో ఆయన అస్తవాస ఏటో కానీ ఆయన వచ్చిన తర్వాత ఎవరైనా ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ జబ్బు మరి తిరిగి రాదు, అంత గ్యారంటీ. ఆ మహానుభావుడికి ఆ ఓపిక ఉంది, ఆ సహనం ఉంది, ఆ సౌమ్యత ఉంది. మరి ముఖ్యంగా మేము ప్రత్యేకించి ఆనందం పొందుతుంది ఏంటంటే మా సహచర ఉపాధ్యాయుడు గారు రంగనాథ మాస్టర్ గారి అబ్బాయి కాబట్టి మేమెంతో గర్విస్తున్నాం. మరి ఆయనకి బొకేతో సన్మానించి పాలవల శ్రీని గారు బొకేతో సన్మానించి రామప్రసాద్ గారి సొంత మాయ అనమాట. కాబట్టి ఆయన చేతుల మీదుగా సన్మానం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. చక్కనైనటువంటి వాతావరణంలో సన్మానం అవుతుంది. మన రాష్ట్రానికి నిజంగా ఎండి మనకి కోహినూరు వజ్రం లాంటి వారు గారు రవిప్రసాద్ గారు. ఎందుకంటే ఆయన సౌమ్యత ఆ విధంగా ఉంటుంది. అదే అందరికీ నమస్కారం అండి. మీ ప్రతి పిక్నిక్లోని నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈసారి కూడా అదే చెప్తున్నాను. ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా మెడికల్ పరంగా అంటే వైద్య పరంగా, అదేవిధంగా చిన్న అటెస్టేషన్ దగ్గర నుండి ఎటువంటి సర్టిఫికేట్ గురించి అయినా మెడికల్ పరంగా, లేదు పోస్ట్ మార్టం గురించి చాలామంది వస్తుంటారండి మన దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్కి. ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా మొహమాట పడకుండా వచ్చి నా దగ్గరికి వస్తే మీకు నిమిషాల్లో పని చేస్తానని. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఆహుతులు 50 మందికి ఒక ముఖ్య ఎంటర్టైన్మెంట్ విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ముందే కోటేశ్వర గారు వచ్చారు. హలో డాక్టర్
మా స్కూల్కి ఒక ఫ్యాన్ ఇచ్చారు. అతను ఒక ఫ్యాన్ ఇచ్చారో లేదో వెంటనే నలుగురు కలిసి 4 ఫ్యాన్లు ఇచ్చి 4 రూములకి కూడా మంచి ఫ్యాన్స్ అరేంజ్ చేసి ఈ సన్మానం చేశారు. కాబట్టి ఈయనకి సన్మానించవలసిందిగా మన ప్రిన్సిపల్ నెల్లిమర్ల శ్రీరామూర్తి గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎంటర్టైన్మెంట్ అంశం ఏంటంటే అందరూ సంతోషించవలసిన విషయం ఏంటంటే వంగపండు ప్రసాద్ గారు 10 నిమిషాల్లో వస్తున్నారు. అతను గజ్జి కట్టి ఇక్కడ ఆడతారు. ఏం పెళ్ళో ఎల్ద వస్తావు అనే పాటలతో ఉర్రూతిలోగించినటువంటి వంగపండు ప్రసాద్ గారు 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి 50 మంది ఆవతులందరూ కూడా వారి వారి సీట్లలో కూర్చొని వంగపండు ప్రసాద్ గారి నాట్యాన్ని పాటని తిలకించి ఆనందించవలసిందిగా కోరుతున్నాం. వంగపండు ప్రసాద్ గారు కృష్ణ గారు అబ్బాయి, మన ఆ అబ్బాయిని వచ్చి ఇక్కడ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మరి మేము ఫోన్ చేసిన వెంబడే వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ అబ్బాయిని, ఈ చిరంజీవిని ఆశీర్వదించవలసిందిగా పెంట సర్పంచ్ మక్క సాయిబాబు నాయుడు వచ్చి సీతారాం గారు, దేవాది సీతారాం గారు, ప్రిన్సిపల్ గారు రండి. జిఎం జనార్దన్ గారు దయచేసి రావాలి. ఒక్క నిమిషం ఆగండి. వస్తున్నారు, జనార్దన్ గారు వస్తున్నారు. దయచేసి జనార్దన్ గారు వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మరి అబ్బాయి పీజీ కూడా చేస్తున్నాడు. మనందరికీ సురపరిచితుడు కృష్ణ గారు, డీలర్ కృష్ణ గారు అంటారు. మరి వాళ్ళ నాన్నగారు, మరి వీళ్ళ కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ అబ్బాయి భవిష్యత్తులో మంచి డాక్టర్ అయి సమాజానికి వాళ్ళ పెదనాన్నగారి కంటే ఎక్కువగా ఉపయోగపడి సర్వీస్ చేయాలని కోరుతున్నాం. అదే శాస్త్రి సత్యనారాయణ గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం. మరి వాళ్ళ శిష్యుడే చెప్పాలి అతని గురించి. రండి, మీరు ఈ కార్యక్రమాన్ని నడిపించండి. గోగుల కృష్ణమూర్తి గురించి అందరికీ తెలిసిందే. కళారంగంలో ముఖ్యంగా గోగుల కృష్ణమూర్తి గారు ప్రతి నెలవారీ కార్యక్రమాల్లో అందరికీ పరిచయమైన వ్యక్తి. కళా క్రియేషన్స్ సంస్థను స్థాపించి నేటికి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కళారంగంలో సేవలు అందిస్తున్నాం. ముఖ్యంగా వృద్ధ కళాకారులకు సన్మానించడం అనేది, అలాగే సాంఘిక నాటకాల్లో పరిషత్తుల వరకు తీసుకెళ్ళి ఎన్నో ప్రైజులు, బహుమతులు మా సంస్థకు వచ్చినాయి. మేము ఎన్నో సంవత్సరాల్లో మనం పోటీలకు వెళ్ళి ఎన్నో బహుమతులు తీసుకొచ్చాం. కృష్ణమూర్తి గారి దర్శకత్వంలో 10-15 నాటకాలు వేయటం జరిగింది. మేము ప్రదర్శనల విషయానికి వస్తే ఒక 500 ప్రదర్శనల వరకు మేము ఇవ్వటం జరిగింది. చాలా ఢిల్లీ వరకు వెళ్ళి, అలాగే హైదరాబాద్, మన స్టేట్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మా ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో కళారంగంలో ఎన్నో సేవలు అందించిన కృష్ణమూర్తి గారికి సన్మానించడానికి పాలవల శ్యామసుందరరావు, అలాగే డాక్టర్ రవిప్రసాద్ గారు కృష్ణమూర్తి గారిని సన్మానించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రండి సార్. అలాగే కవిరాజు గారు, శ్రీనివాసరావు గారు కృష్ణమూర్తి గారిని సన్మానించడానికి ప్రఖ్యాత కళాకారులు. వాళ్ళు కూడా దౌలపేట వాస్తవ్యులు. ముఖ్యంగా శ్రీను అందరికీ పరిచితుడే. మృదంగ వాద్యంలో
నిష్ణాతుడు శ్రీను, అలాగే కవిరాజు గారు ప్రఖ్యాత కళాకారులు. ఈ మధ్యన కృష్ణమూర్తి గారి దర్శకత్వంలో కొన్ని నాటకాలు వేశారు, ఇంకా నాటకాలు వేస్తారు. డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు గారిని కళాకారులం కదా, రండి. డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు గారు కూడా ఆయన కళాకారులు, నాటక రంగంలో ఆయన కూడా నిష్ణాతులే. వచ్చి దశమూర్తి గారిని అభినందించవలసిందిగా కోరుతున్నాం. దశమూర్తి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే డాక్టర్ హరిబాబు చిన్నపిల్లల వైద్య నిపుణులు ఇప్పుడే విచ్చేశారు. వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ హరిబాబు, డాక్టర్ కరణం హరిబాబు ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు. అతన్ని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సిఇఓ అయినటువంటి విజయనగరం నుంచి సిఇఓ గారు వచ్చి సన్మానిస్తారు. డాక్టర్ కరణం హరిబాబు గారు. డాక్టర్ కరణం హరిబాబు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. వారికి హలో రండి. హరిబాబు గారికి, డాక్టర్ హరిబాబు గారికి సన్మాన్. పాల్వల్ శ్రీనివాసరావు గారు వచ్చి ఉన్నారా? రండి రండి. కాదు పర్లేదు పర్లేదు పర్లేదు. నాయుడు సిఇఓ గారు వచ్చారు. శ్రీనివాసరావు గారు చేస్తారు. ఈయన ప్రముఖ పిల్లల వైద్యులు, అందరికీ సుపరిచితులు. ఈయనను సన్మానించుకోవటం మా తూర్పు కాపు సంక్షేమ సంఘానికి గర్వంగా. కూర్చోండి కూర్చోండి. ఆయన కుదురుగా కూర్చోరు. రండి సార్. హరిబాబు గారు మాట్లాడతారు. డాక్టర్ హరిబాబు గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. సభకి నమస్కారం అండి. నేను కుదురుగా కూర్చోను, ఎందుకంటే నేను చిన్నపిల్లల డాక్టర్ అండి. ఐ థింక్ అలవాటు పడిపోయినాము చిన్నపిల్లల వల్ల. బట్ ఈరోజు ఈ సమావేశం జరిగింది, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వీటికి నేను చాలా ముందు ఉంటాను. అట్ ద సేమ్ టైం కొన్ని ప్యాంప్లెట్స్ కూడా తెచ్చాము. తూర్పు కాపుల్ని బీసీఏలో చేర్పించాలి అని ప్యాంప్లెట్. ఇప్పుడు ఓసీ కాపుల్ని బీసీలో చేర్పిస్తే మనకు తీవ్ర అన్యాయం జరిగిద్ది. ఆల్రెడీ ఇప్పుడు వేరే 2-3 క్యాస్టులని మన కమ్యూనిటీలో చేర్పించారు. మనం మన దీనికోసం, మన అభివృద్ధి కోసం పాటుపడాలి. ఈ కుల వేదికలన్నీ మనకు అభివృద్ధి కోసం, పేదవాళ్ళని మనం ప్రోత్సహించుకోవడం కోసం. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటారు, మనం కమ్యూనిటీ బిల్డింగ్ కట్టాలని ప్లాన్ వేస్తున్నాము. అనౌన్స్ చేస్తారు త్వరలో. కమ్యూనిటీ బిల్డింగ్ కూడా కండక్ట్ చేయాలి, దానికి ఫండ్స్ రిలీజ్ చేయాలి, అందరం డొనేట్ చేయాలని చెప్పేసి ప్లాన్ వేస్తున్నాము. సో మనం అందరం ఒక ఏకత్రాటిపై ఉండి మిగతా కమ్యూనిటీల కన్నా మనం బలంగా ఉన్న ఏరియా ఇది. మనం ఉండట్లేదు, దానివల్ల మనం ఎంత లాస్ అవుతున్నాము. జస్ట్ మన యూనిటీ మనం థ్రెడ్ టైప్ ఉంటే చాలా బలంగా ఉంటాము. రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందుతున్నాం. దీన్ని మనం వదులుకోకూడదని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా నషారు చిరు సత్కారం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు పొందారు ఈయన. కాబట్టి మా చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. పాలవూరు శ్రీని గారు, పుట్నూరు లక్ష్మణరావు గారు, సాహిత్య కార్యక్రమంలో రాజాంలో 150 ఏళ్ల గురుగారి దగ్గర నుంచి నేటి వరకు ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో రామనాయుడు గారు మీ అందరికీ సుపరిచితులే. ముఖ్యంగా కన్యాశుల్కం నాటక ప్రదర్శన గురించి మీ అందరికీ తెలుసు. వెలుగు కార్యక్రమాలకి మీ అందరూ హాజరై ఉన్నారు. వెలుగు కార్యక్రమాల్లో మనకు రెడ్డి అప్పలనాయుడు గారు, రండి సార్ రండి. మీరు వెనకాల ముందు, మీరు ముందు వచ్చాక మాట్లాడండి. అందరు ఏరా నువ్వు రారా,
పర్లేదు పర్లేదు రాజనాయుడు గారికి రెడ్డప్పల నాయుడు గారు వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్. ఈ కార్యక్రమం ఈ సాహిత్య కార్యక్రమంలో ఈయన చేసిన సేవలకు తూర్పు కాపు సంఘం ఈయన్ని సన్మానించుకుంటుంది. రామనాయుడు గారికి కృతజ్ఞత. ఓకే, నెక్స్ట్ గార రంగనాథం గారు. నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎక్కడెక్కడో సన్మానాలు జరుగుతాయి కానీ మన సమాజం దగ్గర మనం ఇలా సత్కారం పథకం ఎంతో ఆనందంగా భావిస్తూ ఈ సత్కారానికి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గార రంగనాథం గారు. గార రంగనాథం గారు. శ్రీ గార రంగనాథం గారు తెలుగు పండితుడిగా ఆయన పదవీ విరమణ చేసి ప్రస్తుతము ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో రాధాం రచయితల సంఘాన్ని స్థాపించి ఈ అధికార భాషా సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు ప్రతి నెల ఆఖరి ఆదివారం రాధాం రచయితల సంఘం సమావేశం జరుగుతుంది ఇక్కడ. దానికి రంగనాథం గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈయన గారు రవిప్రసాద్ గారికి ఫాదర్. అంతేకాకుండా ఈయన డోల్పేట్ హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా ఎన్నో సేవలు అందించారు. అంతేకాకుండా ఈయన రాధాం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అంటే అప్పటికది జిల్లా పరిషత్ హై స్కూలు, అందులో ఈయన సర్వీస్ స్టార్ట్ చేశారు. అప్పుడు తెలుగు పండితుడిగా రాధాం పాల్వల్ శ్రీనివాసరావు గారు పుష్పగుచ్చాన్ని ఇచ్చి ఆయన సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. రెండు దుస్సాల కోసం సత్కరించాల్సిందిగా గోపు దూరనాయుడు గారిని, అలాగే గిమిడి విశ్వేశ్వరరావు గారిని రెండు ముందుకు వచ్చారు. ఇది ఒకటి తీసేస్తాను, ఇది అది పక్క పక్కన పెట్టి కట్టింది. చూడండి సార్. ఈ సత్కారానికి అంగీకరించిన గార రంగనాథం గారికి తూర్పు కాపు సంఘం కృతజ్ఞతలు. ఎవరైతే ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకున్నారో చోరు నుంచి రమేష్ నాయుడు గారు, గోపిని మున్సిపల్ వైస్ చైర్మన్. ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఎవరు వేసుకోకపోతే చెప్తే నా లలితకి ఇచ్చేస్తాను. ఓకే అమ్మా, ఇక్కడికి వచ్చి చూపించాలమ్మా. కింద మేడం అక్కడి నుంచి కాదండి, ఇక్కడికి వచ్చి చూపించాలండి. ఒక్క చేతికే ఉండాలని చెప్తున్నాను. లేదండి, ఒక చేతిగా ఉండాలి. ఆహా, అంటే ఈ రెండు చేతులకి వేసుకో. మీరు ఆత్మీయం తీసి చేతికి వేస్తారు కదా. ఎస్, నాకు అర్థమైంది. ఒక చేతికి ఎవరైతే ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకుంటారో ఓకే కౌంట్ చేయలేదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఇంకా 17 కన్నా ఎక్కువ ఎవరైనా వేసుకున్నారండి? 17 కన్నా ఎక్కువ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. వావ్. ఓ నాయనో, ఆ చేతి చూపించండి. నేను అలా ఒప్పుకోనండి. నేను అడిగింది ఒక చేతికని అడిగాను, ఆవిడ రెండు చేతులు తీసి ఒక చేతికి వేసుకొచ్చారు. అలా కాదండి, అలా అయితే అందరూ వేసుకొని వచ్చేస్తారు. తొందరగా వచ్చారు, లేట్ గా వచ్చారు. చాలా బాగుంది. చేతికి ఉంటున్నారు. ఆశ దోశ అమ్మడం వాడు అలాంటివి ఇక్కడ అసలు. ఓకే, 21 ఉన్నాయండి. 21 కన్నా ఎక్కువ ఇంకెవరైనా వేసుకున్నారా? 21 కన్నా ఇంకా ఎక్కువ ఎవరైనా వేసుకున్నారా? ఎవరు వేసుకోలేదు? లేదా మేడం, వేసుకోలేదు కదా. ఓకే, మీ పేరు? గౌరీశ్వరి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే మనం ఈరోజు ప్రైజ్ లో విన్ అయ్యారు కాబట్టి వారికి వేణుగోపాలరావు గారి చేతుల మీదుగా ఒక మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి. సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి దయచేసి అందరూ కూర్చోండి. అక్కడ నిల్చున్న వాళ్ళందరూ దయచేసి కూర్చోవాలండి. దయచేసి పెద్దలందరూ ఇంతవరకు క్రమశిక్షణ పాటించారు. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాము. కొంచెం మీ అందరూ మాకు కోఆపరేట్ చేస్తే ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ జెంట్స్ అందరికి పర్స్ ఉంటుంది కదండి. ఆ పర్స్ లోని వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తామండి. ఎవరి పర్స్ లో అయినా వైఫ్ అండ్ అక్కడి నుంచి చూపించకూడదండి, ఇక్కడికి వచ్చి చూపించాలి. పాలవల శ్రీనివాసరావు గారు. అందరికీ అభివందనాలు. అనుకోకుండా మన రాష్ట్ర ఉత్తరాంధ్ర కళాకారులు
ఢిల్లీ వరకు మన ఉత్తరాంధ్ర పేరుని విఘ్నీకృతం చేసినటువంటి వంగపండు ప్రసాద్ గారు అనుకోకుండా ఒక సినిమా షూటింగ్లో మా ఊర్లో ఉండడం జరిగింది. మన ఇక్కడి కార్యనిర్వాహక కమిటీ రిక్వెస్ట్ మేరకు ఆయన నేను రిక్వెస్ట్ చేశాను. ఉదయం నుంచి పాపం షూటింగ్లో అలసిపోయినతను కూడా ఒక 10 నిమిషాలు మా కాపు కుల శాఖలందరినీ ఉద్దేశించి సోదర సోదరిమలను ఉద్దేశించి ఒక 2 పాటలు పాడమని చెప్పి రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. ఆయనకి గౌరవ సూచకంగా దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటారని, దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటారు, ఆయన గౌరవం ఇస్తారు అని ఆశిస్తూ ఇప్పుడు దయచేసి అయ్యా వంగపండు గారు భోజనం చేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారా, లేకపోతే స్టార్ట్ చేసి భోజనం చేస్తారా? స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వంగపండు ప్రసాద్ గారు మన కాపు సోదర సోదరి మనలు పిల్లలు అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఒక 2 ఆణిముత్యాలైనటువంటి పాటలు సాహిత్య ప్రియులందరికీ ఇష్టపడేటట్టున్నటువంటి ఒక 2 పాటలే పాడమని రిక్వెస్ట్ చేశాను. డప్పు ఆర్కెస్ట్రా డప్పు ఉందా, ట్రాక్ ఉందా, అందించగలరా ఆయనకి? ఎంత బాగుంది ఈరోజు మన కాపు జాతి ప్రజల సమావేశం. మన తాతలందరూ అదిగో ఆ చెట్టుల మీద, ఈ చెట్టులు నాటినటువంటి మన తాతలు ఆ చెట్టుల మీద కూర్చొని చూస్తున్నారు. ఆహా, మన వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. కాపు జాతి అంటే భూమిని దున్నినటువంటి కష్టజీవుడు. అది తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ కాపు అంటే భూమిని దున్ని బువ్వ పెట్టేవాడు అని అర్థం. అలాంటి అర్థాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మనం, మన తల్లులు, మన తండ్రులు, మన పిన్నలు, మన పెద్దలు. అంచేత మన కన్న తల్లి చాలా గొప్పది, మన కాపు జాతి. తల్లి కష్టపడి బువ్వ పెట్టినటువంటి తల్లి, ఆ తల్లి నోటిలో పాటలు కూడా పుట్టాయి. నన్ను అడిగారు యూనివర్సిటీలో, వంగపండు గారు నా గురువు గారు ఎవరే కాదండి, మా కాపు అమ్మమ్మ, మా కాపు తాతయ్య అని చెప్పారు. మన అమ్మమ్మ నోటిలో పాట పుట్టింది. ఈ భూమి మీద ఎప్పుడైతే పంట పుట్టిందో ఆ పాటే మొదటి మాట, సోపు మాటలు. ఏ సుశీల, యు కమ్ దేర్, ఐ కమ్ హియర్. పూర్వం అలా లేదు. ఇప్పుడు సగం తెలుగు సగం ఇంగ్లీషు. పూర్వం మనకి మా అమ్మ నన్ను పిలిచేది, కరెంటు బల్బులు లేవు మా ఊర్లో, నేను ఎక్కడో ఆడుకుంటుండేవాడు. అంటే మన తల్లి మాటల్లో లయ ఉంది, రాగం ఉంది. నన్ను ఎలా పెంచిందంటే మా అమ్మ, అంటే ఆ రాగం లయ్యే నాకు వచ్చింది, నేను అందుకే కవినయ్యా. మన నన్ను ఎలా పెంచిందంటే చీకటి అయిపోయింది కదా నా ఊర్లో, కరెంట్ ఉండదు. మరి బొమ్మకాయ నేను వచ్చాడు కదా, లేటుకు వచ్చాడు. అంటే రా 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 ఎంత బాగుంది సంగీతం. ఇప్పుడు అలా కాదు, సుశీల సినిమా హాల్ దగ్గర ఉంటాను వచ్చేసారు అంటే ఒక మాటలో అయిపోయింది. అయినటువంటి జాతి మనది, మన అమ్మమ్మ. అంచేత ఇంటిలో కయ్యాలు వచ్చాయి. ఒక మాట, నేనే మా అత్తారింటికి వెళ్ళా, మామకి అత్తకి మొగుడికి కోటకి కయ్యం వచ్చిందర్ర. ఆ కయ్యం పాటలో వచ్చింది. పాట పాడుతూ ఆ కయ్యం ఎలాగా బాగు చేస్తున్నారంటే, అంటే కయ్యాన్ని చెప్పుకుంటున్నారు. ఎప్పటి నుంచో పాపం మొగుడికి చేప తినాలి ఉంది. చేప
చేపల పులుసు. ఈ తెల్లం వండలే. ఎందుకు వండలేదంటే రేట్లు పెరిగిపోన్నాయని. అంచేత చేప తెచ్చాడు మొగుడు. అయితే చేప అయితే తెచ్చావు కానీ మరి ఉప్పు, చింతపండు, పసుపు, ఉల్లిపాయలు, మెంతికొండలు తీసుకురా అన్నది. తీసుకురావాలంటే ఆడదాడు గువ్వన్న గూడు బండి వండలేను మెల్లికి రమ్మి గువ్వన్న గూడు బండి అత్తర పంచంతాండే గువ్వన్న గూడు బండి చూడోనమ్మ తంతా బాట గువ్వన్న గూడు బండి ఎంగిరి గల్లుడ తంతా బాట గువ్వన్న గూడు బండి నీ అన్నెలి వంక బుద్ధి లేవే గువ్వన్న గూడు బండి బుద్ధి లేకపోతే బుద్ధురా బాబో గువ్వన్న గూడు బండి చేపలు ఎత్తానుండగలవే గువ్వన్న గూడు బండి. అలాగ మొగుడికి నేను తీసుకొని వెళ్తాను అనుకోని నోటు పట్టుకొని వెళ్ళాడు పాపం ఈ ఊర్లోకి. ఊర్లో పోనాయుడు బాబు నమస్కారం, ఎందుకు వచ్చినారు నాయుడు బాబు? 5 రూపాయలు తీసుకో, ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు, ఒక 1/4 కేజీ మిరపకాయలు, ఆ తర్వాత చింతపండు 1/4 కేజీ, ఉప్పు ఏమో 1 అటడు, ఆ తర్వాత ఏమో ఏంటిది చేపలు వేస్తారు కదా బీజేపీ పార్టీ జిందాబాద్ అన్నది. అరే ఇదే రోజు ఇప్పుడు అందరికి జిందాబాద్ కొడుతుంది చేప అని ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అమ్మ చేప అమ్మ మాకు భయం వేస్తుంది, ఈ జిందాబాదులు ఎందుకే తల్లి అని ఊరందరూ పరిగెట్టి మొక్కుతున్నారట. ఓ నా కొడకల్లారా, ఆ పార్టీ దయ వల్ల ఆ ధరలు పెరిగినందువల్ల నా ప్రాణాలు కాపాడారు నాయుడు అని అన్నదట. అందుచేత అలాంటి మాటలు మన పల్లెటూరులో పుట్టాయరా. అంటే ఒక పాట, 3వ వాడిని గురి పెడుతుంటది రాతరాయిదయ్యో పైసా రాజ్యము యాల్తదిరో పైసా రాతరాయిదయ్యో పైసా రాజ్యము యాల్తదిరో పైసా చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో పైసా అది చదువులెత్తది సరుకులెత్తది ఎదవలకేమో పదవలెత్తది. అది చిన్నది కాదురా పైసా, అది చదువులెత్తది సరుకులెత్తది ఎదవలకేమో పదవలెత్తది. అయ్యా చేతులుండవయ్యో పైసా చేతుళ్ళు తిరుగుద్ది పైసా చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో పైసా. తమ్ముడు అది ముస్లిమునంటది హిందువునంటది ఢిల్లీలో ఉంటది పల్లెలో ఉంటది. అయ్యా కోక ఉండదయ్యో ఒరే కోక ఉండదయ్యో పైసా లోకము తిరిగొద్ది పైసా చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో పైసా. ఒరే బంగారానికి సింగారం ఎడతది సింగారానికి బంగారం ఎడతది కళ్ళు ఉండవయ్యో పైసా కన్నీరు తెప్పెత్తది పైసా కళ్ళు ఉండవయ్యో పైసా కన్నీరు తెప్పెత్తది పైసా. ఇంకా ఈ పైసా ఎలాంటిదయ్యా? అయ్యా అది హిందువు అది అమెరికనేమో రష్యా చేస్తుంది, రష్యానేమో అమెరికా చేస్తుంది. అయ్యా చేతులుండవయ్యో పైసా చేతుళ్ళు తిరిగొద్ది పైసా. ఇల్లు కాదది ఇల్లుని కొంటది, భూమి కాదది భూమిని కొంటది. ఏది కాదయ్యో పైసా సస్తే నీది కాదయ్యో పైసా నీది కాదయ్యో పైసా నీది కాదయ్యో పైసా. నమస్కారం మొయిద ఆనందరావు గారు, సాహితీవేత్తలు. వారికి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళు తీసుకొచ్చారు, మీరు పరిచయం చేశారు, మీరు పరిచయం చేశారు. చాలా అలసిపోయినండి ఈయన. ఎందుకంటే 3 రోజులు షూటింగ్ అవుతుంది, ఇంకా ముసలాన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు.
అందువల్ల దయచేసి మరొక్క పాట పాడేసి మరి మీరు ఎవరు అనుకోవద్దు దయచేసి ప్లీజ్ అయ్యా ఆ 2 పాటలు మాత్రం. అయ్యా మన ఊరిలో పూర్వం పెళ్లి పాట ఉండేది. పెళ్లి కుర్రోడు అద్దెకి వచ్చాడనుకో పిల్లల్ని చూసేవాడు. ఒరే ఆడు బాగా దున్నుతాడు, బాగా బండి తోలుతాడు, ఇప్పుడే చదువులు పోయినప్పుడే లేదు బండి తోలాలి, పొలంకి వెళ్ళాలి. అలాంటప్పుడు పెళ్లి పాట పుట్టింది. మా అక్క పాడేది ఈ పాట. ఒరే ఆ వీధిలో ఆ కర్రోళ్ళు పిల్ల ఉంటాడు చూసావరా అంటాడు అక్క. లేకపోతే పెళ్లి ఒరే ఆ వీధిలో సొక్కోలు పట్టి ఉన్నాడు చూసినారా అంటాడు. వాళ్ళు వచ్చిన ఏడు అంచేత అలా కాదని చెప్పి అక్క తమ్ముడిని ఒప్పేస్తుంది. ఏదో ఒక పిల్లని చేసుకోవాలని అంచేత జనక చూసిరారా మరి పెళ్లి కొడక. జనక పిల్ల జోడు జనక మెల్లె మొక్క జనక పిలుపు జోడు జనక పిగిలి పిట్ట జనక చెయ్య జోడు జనక చెరుకు మొక్క జనక కన్ను జోడు జనక కాటు బెల్లం జనక వన్నె జోడు జనక గిన్నె కోడి జనక పళ్ళ వరస అవి రంగురాలు నల్లితేనో అవి నా పరాలు జనక చూసిరారా ఒరి పెళ్లి కొడక అదుగొడైనో జనక కొను పొరమో జనక కొంట చూడు జనక గుని విందా జనక గుని విందా జనక పొగ్గ చూడు జనక పూరి గంప జనక ముక్కు చూడు జనక చెక్క బొమ్మ జనక తప్పట్లు. ఓకే అందరూ ధన్యవాదాలు సార్. అయ్యా తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆర్కెస్ట్రా బృందాన్ని యాంకర్స్ని కోరుతున్నాం. తర్వాత అలాగే బాకవలస కృష్ణమూర్తి గారికి వాళ్ళ డోలపేట యూత్ ఓకే నిజంగా యువతలోనే శక్తి అంత ఉంది. ఆ శక్తిని అంతా కూడగొట్టుకున్నారు మన గోకవలస కృష్ణమూర్తి గారు. ఓకే అలాగే టంకర్ కన్ననాయుడు గారు ఉన్నారు. ఉమా వాళ్ళ యూత్ సభ్యులందరూ కూడా అతనికి సన్మానించారు. ఓకే థ్యాంక్ యూ. ఓకే 7425 బండి నెంబరు 7425 కనిపించట్లేదు. దయచేసి ఎవరైనా తీసుకెళ్తే చెప్పు 7th క్లాస్ నుంచి. ఓకే సో ఇప్పుడు నెంబర్స్ చెప్తుందంటే ఒక్కసారి దీపిగా అందరూ గట్టిగా చప్పట్లు కొడితే 1 to 10 నెంబర్స్ కంటిన్యూగా చెప్తుందంటే ఎలా చెప్తుందో మనం చూద్దాం. రెడీ 1 2 3 4 5 6 7 8 9 10. సో చెప్పింది కానీ చిన్న బ్రేక్ ఇద్దామో చూద్దాము. ఓకే నెక్స్ట్ 10th క్లాస్. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10. సో 5 తర్వాత 6 అనేసి అప్పుడు 6 అని చెప్పింది. ఓకే సో నెక్స్ట్ నా పేరు గౌత్రి. 1 2 మా స్కూల్లో ఇలాగే నేర్పించారండి. నాకు ఎంత ఇలాగే వచ్చారు. ఈ అబ్బాయి ఎవరో చూడండి ఒకసారి. మరి ఈ అబ్బాయి మిస్ అయిపోయారండి. సో మరి నీ పేరేంటి? ఒక్క నిమిషం కళ్యాణి, ఒక్కసారి అందరూ కూర్చుంటే సో బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కనిపిస్తుందమ్మా. ప్లీజ్ పిల్లలందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. బాయ్స్ మీరు కూడా కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్ళారు అని అంటే సో లేడీస్ ఉన్నారు కదా వాళ్ళకి కనిపించాలి కదా, కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్ళండి. ఓకే కళ్యాణి ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్. రెడీ స్టార్ట్.
4 ఐ 6 వెరీ గుడ్ పిల్లలు. స్టార్ట్. ఏం పేరు? గట్టిగా. ఏ క్లాస్? 7th క్లాస్. ఓకే, వినిపించిందా? వినిపించిందా లేదా? సౌమ్య. వెరీ గుడ్. సౌమ్య స్టార్ట్. 1 2 3 4 5 6 7 7 8 వెరీ గుడ్. బాయ్ బాయ్. ఇంకోటి నెక్స్ట్ స్టార్ట్. ఏ భార్గవి 8 1 2 3 4 5 6 7 8 9 10 వెరీ గుడ్. ఒక్కసారి భార్గవి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నెక్స్ట్ కమ్. ప్రియాంక. ఓకే 9 ఓకే. 1 2 1 2 3 4 ఇంగ్లీష్ లో చెప్పాలి ఫస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 వెరీ గుడ్ ప్రియాంక. వెరీ గుడ్. గీత థర్డ్ క్లాస్ 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే, సో ఇందాక ఫ్యాషన్ క్లాస్ కంప్లీట్ చేయలేదని చెప్పానండి. ఆ బయట ఆల్రెడీ ఎవరో తెచ్చిపెట్టారు. తెచ్చిన వాళ్ళకి మరొకసారి మన అందరి తరపు నుంచి గట్టిగా చప్పట్లు కొడతారు. చాలా మంచివారు కాబట్టి ఆ బండి తీసుకొని చాలా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వీళ్ళు నలుగురు బాగా చెప్పారు కాబట్టి మరి గిఫ్ట్ ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామా వద్దా? ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ చేసి చూపిస్తారంట. ఆ సాంగ్ అయిన తర్వాత గిఫ్ట్ ఇద్దాం మనం. అరే రెడీ? అమ్మా, పిల్లలందరూ కూర్చుంటే వెనకదలు మీ మమ్మీ చూస్తారమ్మా, లేకపోతే మీరు తప్ప ప్రముఖ వైద్య నిపుణులు, ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ శాసపు శశిభూషణరావు ఇచ్చేశారు. వారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ ఆర్థోపెడిస్ట్ డాక్టర్ శాసపు శశిభూషణరావు గారు, వారిని కూడా హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పాల్వాల శ్రీని గారు, శ్యామ్ లేకుండా పాల్వాల శ్యామ్ సుందర్, వాళ్ళ డిపార్ట్మెంటే, వైద్య విధాన పరిషత్ డిపార్ట్మెంట్ వారు. ఫ్యామిలీకి అందరికీ వైద్య విద్య పారిశ్రామిక అన్ని విభాగాల ప్రజల కుటుంబాలందరికీ ఈ సన్మానం నాకు తెలిసినందుకు రుణపడి ఉంటాను. మీటింగ్లో ఇలా ఫస్ట్ టైం స్టేజ్ మీద తూర్పుగోదావరి సంఘం తరపున మాట్లాడడం, కానీ యూనివర్సిటీ లెవెల్స్లో చాలా స్పీచ్లు, రక్తం పొంగిపోయేంత స్పీచ్లు చాలా విన్నాం. వినడమే తప్ప ఎప్పుడు మాట్లాడలేదు. సో తూర్పు కాపు నుంచి చాలామంది చూసి ఆల్రెడీ వైద్యులకి అందరికీ సన్మానం చేయడం జరిగింది. సో మా అందరి వైద్యుల తరఫున తూర్పు కాపు సంఘ ప్రతినిధులందరికీ ఏ సమయంలోనైనా ఎటువంటి వైద్యపరమైన ఇబ్బందులు, సూచనలు, సలహాలు ఏదైనా సరే వస్తే మేమందరం ముందు ఉంటామని ఈ సభా వేదిక అందరికీ విన్నవించుకుంటున్నాను.
సో ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. మరి ఆ పుస్తకం చాలా మంది దగ్గర ఉంది, లేని వాళ్ళు అడిగితే మేము ఇస్తాం. అదేవిధంగా మరి ఆనందరావు గారు పుష్పగుచ్చాన్ని గౌరవ అధ్యక్షులు పుష్పగుచ్చాన్ని సత్కరిస్తున్నారు. అదేవిధంగా అందరూ కలిపి ఆనందరావు గారు, వాసనాయుడు గారు, డాక్టర్ గారు, శ్రీదాస్ గారు, ఆనంద నాయుడు, రామారావు గారు వీళ్ళందరూ కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత అతి ముఖ్యమైన ఘట్టం ఉంది ఇంకోటి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా 2 విషయాలు మాట్లాడదలుచుకుంటారు. ఒక వ్యక్తిత్వ వికాస పుస్తక రచయితగా నన్ను గుర్తించి సన్మానించిన బహుముఖ పెట్టేశాలి ఉన్న ఆనందరావు గారిని సత్కరించుకోవాలి. మన సంఘాన్ని మనం సత్కరించుకున్నట్టు వారికి జడ్పీటీసీ వాసవరావు నాయుడు గారు పుష్పగుచ్చాన్ని ఇస్తున్నారు. అలాగే అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు మరియు మిగిలిన సభ్యులంతా డాక్టర్ గారు అందరూ కలిసి ఆయన షాలుతో శశిభూషణ డాక్టర్ గారు కూడా ముందుకు రావాలి. సత్కరిస్తున్నాం. మన సంఘాన్ని మనం గౌరవించుకుంటున్నట్టు అవుతుంది. మురళీకృష్ణ గారి వేదిక మీదకి రావాల్సి గుర్తుగారు. చరిత్రలో ఎక్కువ మంది అయితే చదువుతారు. అంటే ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారా నాకు మీరందరూ కలిసి? సరే, ఎక్కడికి వెళ్ళిపోతాడు రైడ్ అని చేస్తారనమాట. సరే, నో ప్రాబ్లం. ఇక మీలో నా పుస్తకంలోని కోటిగాడ తెలుసుకో అనేది ఏఎంఆర్ విజన్లో రెగ్యులర్గా వచ్చింది. ఎవరైనా 3 కోటిగాడ తెలుసుకో తత్వాలు ఇక్కడికి వచ్చి చెప్పగలిగితే ఎవరైనా 500 రూపాయలు బహుమతి. ఓకే, అవన్నీ వదిలేగా తెలుగు అనేది పెద్దగా అభిమానించబోకబడడం వల్ల దాని విలువ తగ్గుతుందేమో అని చాలామంది భయపడుతున్న టైంలో నేను తెలుగులో అచ్చ తెలుగులో పోతన భాగవతాన్ని, అలా శ్రీనాథుడి శృంగారనేశనం, అల్లసాని పెద్దన, శ్రీకృష్ణదేవరాయల ఆముక్త మాన్యుగా ఇలాంటివన్నీ చదువులు నేర్చుకుంటూ 586 పద్యాలని గత 6 మాసాల్లో కంటతాపడడం జరిగింది. ఇలా అంటే ఈ స్టేజ్ పైన మీరు ఎవరు విన్నా వినకపోయినా, ఒకవేళ మీరు అడగకపోయినా ఏదైనా ఇంట్రెస్ట్ పిల్లల్లో కలుగుతుందేమో అని 1-2 పద్యాలు చెప్దామని అనుకున్నా. అడిగారు, నన్ను శిక్షిద్దామని చేతులు ఎత్తారు కాబట్టి 1 పద్యం 2 పద్యాలు చెప్తా. అంటే అతి కష్టమైన పద్యమైన అతి అందంగా శృంగారంగా వినసొంపుగా ఉండే పాత పద్యాలు లక్షల కొద్దీ ఉన్నాయి. వాటిల్లో 1 పద్యం చెప్తాను. శ్రీకృష్ణుడు సత్యభామని యుద్ధానికి తీసుకెళ్ళాడు నరకాసురుడితో. యుద్ధానికి తీసుకెళ్ళినప్పుడు మొదటి దెబ్బకే శ్రీకృష్ణుడు పడిపోతాడు కిందకి. ఆ రీతు నరకాసురుని చూస్తుంది. అర్థం చెప్పేసిన తర్వాత పూర్తి పద్యం చెప్తా. హరిచూచు పడిపోయిన శ్రీకృష్ణుని చూస్తుంది ఒకేసారి. హరిచూచు హరిచూచు సూచకములై అందంద మందార కేసరమాల మకరంద బిందు శరణస్యందంబులందంబులై తొరగన్. కేసరమాల మకరంద బిందు శరణస్యందంబులందంబులై అంత అందంగా చూస్తుంది. వాడు ఈవిడ ఇలా బాణం ఎత్తేసరికి బయట కాస్త జారుతుంది. ఆ టైంలో భర్త ఎక్కడ చూస్తున్నాడు అని భర్త వైపు మందహాసంతో చూస్తుంది. శత్రువు చూడకుండా ఆడి కళ్ళు మీదకి బాణాలు కొడుతుంది. ఇలా ఒకేసారి ఆ తల్లి ఇప్పుడు ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమం చివరి దశకు వచ్చింది. మరి దయచేసి మేము మొత్తం 16 మంది డాక్టర్లని మన కాపురాల తరఫున మేము గుర్తించాము. మరి అందులో కొంతమంది మాత్రమే వచ్చారు, మిగతా వాళ్ళ పేరు చదువుతున్నాను. దయచేసి వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే భార్య కానీ తల్లి కానీ ఉంటే 5 వచ్చినా సరే సన్మానిస్తాము. మరి డాక్టర్ సురేష్ బాబు, ఎంఎస్ రాజా
డాక్టర్ కెల్ల మురళీధరరావు రాజం, ఎలకల సురేష్ బాబు కేర్ హాస్పిటల్, చెట్టి శ్రీనివాసరావు రాజం, అలాగే డాక్టర్ వెంకటేశ్వరరావు కేర్ హాస్పిటల్, సిహెచ్ సురేష్ కుమార్ ఎండి కేర్ హాస్పిటల్, పొట్టూరు రామ్మోహన్ రావు రాజం. మీరు అవైలబుల్లో మీరు కుటుంబ సభ్యులున్నా దయచేసి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి అలాగే ఓకే, థ్యాంక్ యూ. కలిసి నడుస్తున్నాయి కానీ దేవుడు రెండు చేతులు ఉన్నాయి కానీ ఒకదానికి ఒకదానికి యూజ్ అవుతుందని అని అంటే భగవంతుడు ఏం చెప్పారంటే మీరు భూలోకం సంతోషంగా వెళ్ళండి, మీకోసం కళాకారులు ఉన్నారు, వాళ్ళకి చప్పట్లు కొట్టడానికి మీకు రెండు చేతులు ఇచ్చాము అని చెప్పేసి అన్నారంట. సో భగవంతుడు ఇచ్చిన వరాన్ని ఎంతమంది ఆశిస్తే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా చేశాడు, అలాగే సూపర్ గా పాడారు. ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళు మాత్రం స్టేజ్ మీద ఉంది. దయచేసి మిగతా వాళ్ళందరూ స్టేజ్ దిగిపోవాలి. స్టేజ్ దిగిపోవాలి. ఏ పేరు? ఏం పేరు? నవీన్. ఏ క్లాస్? రెడీ. ఈ ప్రైజ్ మనీని మా టాప్ సంఘ అధ్యక్షుడు శ్రీనివాసరావు చేతుల మీదుగా కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాను. కొద్ది గట్టిగా క్లాస్ చూడండి. అందరూ ఒకసారిగా క్లాస్ చూసుకోండి. నా పేరు కే శ్రవంతి. నేను డాల్పేట జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను. నాకు 9.7 మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ట్రిబుల్ న్యూస్ వీడిలో ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. కూర్చోండి కూర్చోండి.
చిన్నపిల్లలు అంత తిందా డాన్స్ చేశారు కదా. ఓకే ఓకే అమ్మా వెనక ఓకే వెరీ గుడ్. సో అన్ని నెంబర్స్ కి ఒక్కొక్కటి చెప్తారండి. జింగిలక్కడ జింగ. ఓకే కంగ్రాట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క పాట అయిన తర్వాత ఓకే సార్, ఒక సాంగ్ అయిన తర్వాత అంటే సో అత్తారింటికి మీ అందరూ వెళ్ళిపోవాలి. బొమ్మ పాట పాడమన్నారు. వారి గురించి మేరకు ఈ యొక్క పాట చేస్తున్నాం. చెప్తాం తర్వాత చెప్తామే. శ్రీ మణికంఠ వెంకీ వన్ అండ్ పట్టిన గాలి పట్టంలో ఎగరేసింది గాలి చూపుతమ్ము అగటాల పెదవులతో పడగొట్టింది పిల్ల పట్టులు లేని ఎంతో చేసి పిలిచింది వేగంగా ఎదపైనే కట్టించింది నాకంలోని ముద్దర చూసి తరాదే పోయింది అమ్మో పాపు గారి అమ్మో అమ్మో తెల్ల పొలమ్మో మీద తీసేసి అడిగిన ప్రాణం తిండేసేలా పల్లవి పాడిందే పిల్ల చిన్న పాప క్లాసు చేతి కందిస్తూ క్లాసు పైన వేలు తాకిస్తూ అతని మత్తుల ఒత్తిడి పెంచిందే మళ్ళా వేసే పోపు పోతే చాలు కళ్ళకు కొత్త సమానం శ్రీలంకడు గుర్తొస్తుంది
మూసేసింది తలుపులు మూసింది తాళం పోగొట్టేసింది ఆ ముక్కులు అంటున్నాగా నా మనసును మూసేసింది తప్పుడు లేకుండా మిద్దెను పక్కకు లాగింది చిన్నగా గుండెను పట్టి గుప్పటి పెట్టి మూసేసింది అందుకే గండపు గాలి మళ్ళీ ఊపిరి పోసింది దివ్యని ముచ్చటలెన్నో ఆరాధనలో వచ్చేసింది ప్రేమని కళ్ళద్దాలి చూపులకే తగిలించింది ముసల దేశపు రాజకుమారి అతని రేపిన అందల పూరి ముసల దండలన్నీ గుర్చి ఎన్నో వేసింది అమ్మో పాపు గారి కొమ్ము Okay, thank you so much.